హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యలక్ష్మి. ఈరోజు అయితే మనం కందిపప్పు కట్ అయితే చేయబోతున్నాం. దానికన్నా ముందు మనం స్టవ్ వెలిగించుకొని కందిపప్పును అయితే కాసేపు వేపించుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అయితే వాష్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కందిపప్పుకు తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని పచ్చిమిరపకాయలు, తెల్లుల్లి, జీలకర్ర అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు జీలకర్ర వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకొని 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడు కుక్కర్ చల్లగయ్యాక అదైతే మిక్సీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక అందులో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. పప్పుకు తగినంత వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం బాగా కలుపుకొని పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీకు తగినంత అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకొని పోపు అయితే రెడీ చేసుకోవాలి. పోపు రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు చీల్చుకొని అయితే వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రై అయినంత వరకు. మనం ఇందాక రెడీ చేసుకున్న పప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మీకు ఏదైనా ఉప్పు చాలకపోతే ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు 2 to 3 minutes అయితే ఉడికించుకోండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే.